హలో గైస్, వెల్కమ్ టు కాన్వికాస్ వరల్డ్. సో కొంచెం నీరసంగా ఉన్నాం ఈరోజు, ఎందుకంటే మా కాన్వికేట్ పాపం పడిపోయాడు. దసరా స్టార్టింగ్ రోజు ఇలా సాడ్గా ఉంటుంది అనుకోలేదు. పాపం నైట్ తగ్గిపోతే పొద్దునగా అనుకున్నాం, కానీ తగ్గలేదు. ఎందుకో ఈ హ్యాండ్ లేపలేకపోతుంది పైకి. ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఇప్పుడు. సో పూజ అది ఇప్పుడే కంప్లీట్ అయ్యింది, పడుకుంది. దాన్ని లేపి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఇప్పుడు. నిన్న చూసారు కదా వీడియో, కూడా సగంలోనే ఆపేసాం. అక్కడ కింద ఏదో డ్యాన్స్ చేస్తుంది కదా, డ్యాన్స్ చేసేది టప్మని ఒకసారి కింద పడిపోయింది. ఆడుకుంటా లెఫ్ట్ హ్యాండ్ మీద ఆడినట్టు ఉంది, కొంచెం లెఫ్ట్ హ్యాండ్ బెనికినట్టు ఉంది, లైట్గా ఇబ్బంది పడుతుంది. ఎందుకో కొంచెం నీరసంగా ఉంది. ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్తే అంతా సెట్ అయిపోతుంది. బయలుదేరుతాం ఇప్పుడు హాస్పిటల్కి. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది, చూసారు కదా అమ్మవారు. ఇదంతా అనుష రెడీ చేసింది. నేను లోటస్ తయారు చేద్దాం చూద్దామని చెప్పేసి ఉంది, కానీ ఇది చూపించలేదు మీకు చేయడం. ఇంట్లో ఉన్న డబ్బుతో చేసింది అనుష. ఇంకా అలా అయిపోయింది నన్న. ఇగో పూజ ఈ రోజు అయితే ఇలా కంప్లీట్ అయింది. నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం, మా బంగారు తల్లికిదే నీరాజనం. అందరి పసుపు కుంకుమలు కాపాడు కాచాయినికి నిత్య నీరాజనం. బంగారు తల్లికిదే నీరాజనం, మా బంగారు తల్లికిదే నీరాజనం. చిరునవ్వులకించు శ్రీదేవి అదరాన శతకోటి నక్షత్ర నీరాజనం. కలువరేకుల వంటి కన్నులా తల్లి శ్రీరాజరాజేశ్వరికి నీరాజనం. బంగారు తల్లికిదే నీరాజనం, మా పరమోమున ముచ్చటగా ధరించు కస్తూరి కుంకుమకు నీరాజనం. చంద్రవంకను శిరోమకుటముగా దాల్చు. కానీ ఇప్పుడే లేచింది, జస్ట్ అలా ఎత్తుకొని తీసుకొచ్చా. కొంచెం లెఫ్ట్ హ్యాండ్ కొంచెం భారంగా ఉన్నట్టుంది. సో ఒకసారి ఈ పూజ అయిపోయిన తర్వాత ఇంకా హాస్పిటల్కి బయలుదేరుతాం. లేపడానికి ట్రై చేస్తుంది, అది పాపం అతికిపోయింది. అదిగోండి బయటికి తీసుకెళ్ళిపోమంటుంది. అంతా లేకపోతే చూడండి, ఆ హ్యాండ్ లేపలేకపోతుంది లెఫ్ట్ది. సో అది కొంచెం నొప్పి చేసినట్టుంది, దానివల్ల కొంచెం ఇబ్బంది పడుతుంది. పాపం దాని పరిస్థితి అసలు బాగాలేదు, కానీ ఇది అయినా ఎలా ఆడుతున్నాడు. చెయ్యాలో పెట్టుకుని ఈ చెయ్యి మాత్రం కదపట్లేదు అసలు. డాడీ వచ్చేద్దాం ఒకసారి హాస్పిటల్కి, సెట్ అయిపోద్దాం అంతా. బాబాయ్ ఏమ్మా, తీసుకోమ్మ తల్లి. జాగ్రత్తగా ఎక్కిస్తా. బాగుందా తల్లి? అక్షంతలు పట్టుకో, అమ్మకేసి అక్షంతలు ఇలా పట్టుకో. ఇది నీకు ఇస్తాను, నువ్వు నా మీదే నాకు ఇది పట్టుకో. ఇది నీకు పట్టుకో, ఇది దండం పెట్టుకుంటా. సో ప్రస్తుతానికి నవ్వుతున్నాం. పొద్దున్న నుంచి అసలు మనుషుల్లా లేం. మెంటలు వచ్చేసింది అసలు పాపం. కానీ చూసారు కదా ఇందాక వీడియోలో, హ్యాండ్ కదపలేకపోతుందని చెప్పి భయం వేసింది. యాక్చువల్గా ఏమైందో తెలియదు, చిన్నపిల్లలు చెప్పలేరు కదా. సరే చేద్దాం కదా, నాకు బాగానే ఉంది, మూమెంట్ ఇస్తుంది చెయ్యది. కొంచెం అప్పుడప్పుడు ఇబ్బంది పడుతుంది. ఏంట్రా ఒకసారి ఎక్స్రే తీపిచ్చేద్దాం కదా అని చెప్పేసి వెళ్ళి హాస్పిటల్కి తీపిచ్చా. బై గాడ్ గ్రేస్ ఏమీ లేదు, అంతా సెట్. ఇదిగోండి ఎక్స్రేస్, అంతా బాగుందన్నారు, ఏమీ ప్రాబ్లం లేదు. కాకపోతే కొంచెం ఆడుకున్నప్పుడు పడిపోయినప్పుడు కింద చెయ్యి అలిగిపోయింది. నార్మల్గా దానికి ఫ్లోర్ మీద పడడం ఎప్పుడు అలవాటే, రోజుకు 100 సార్లు పడుతుంది, అయినా చేతుల మీద ఆపేసుకుంటుంది. కానీ నిన్న ఏం జరిగిందంటే, మీరు అప్పుడు ఇందాక చూసారు కదా అమ్మవారిని పెట్టిన మెట్ల ల్యాండ్ ఉంది కదా, అది 3 స్టెప్స్ మీద పెట్టాం. ఐరన్ దాని మూలన పైనుంచి కిందకి తప్పమని పడేసరికి పట్టుకున్నారు. అప్పటికి తలకి ఏం తగలకుండా చక్కగా ఒకసారి పట్టుకున్నారు. చెయ్యి కొంచెం నలిగినట్టు ఉంది, దానివల్ల పాపం చాలా ఇబ్బంది పడింది. పొద్దు నుంచి బుజ్జుమని పడుకుంది ఇప్పుడే హ్యాపీగా. హాస్పిటల్కి వెళ్ళి వస్తే ఇంక అంతా సెట్ అయిపోయింది. వారు ఇలా కోపగించారా మా పైనని బాధేసింది. కానీ కాదు, చిట్టి అక్క నాకు ఒకటి చెప్పింది. ఏంటి? అమ్మవారు మిమ్మల్ని పరీక్షించారు, వీళ్ళ పిల్లనే చూసుకుంటారా లేదంటే నా పూజ చేస్తారా అని. పూజ చేసావు కదా, అందుకే దానికి ఏం కాలేదు అని. నిజమే, అది కూడా ఒక అందుకు నిజమే అయి ఉండొచ్చు. ఆగల పూజ అయితే పొద్దున్న అనుష
బాబు నా వల్ల ఏం అవ్వదు, చేయను. చేయను. ఇంకా నేను ఏమో ఇలా అనుకున్నాం కదా ఇలా అయిందని, కానీ లేదు లేదు దాని బంద అంది. కానీ పూజ అయ్యాక హాస్పిటల్కి వెళ్దాం అన్నా. పూజ అయిపోయింది, హ్యాపీగా దండం పెట్టుకున్నాం, కానీ సాటిస్ఫాక్షన్ లేదు. పొద్దుట పూజ చేసిన ఫీలింగ్ అసలు లేనే లేదు. దీనివల్ల ఒక పక్కన ఏడుస్తుంది. ఏడుపు అంటే ఏడిపోయింం కాదు, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు గ్యారమంటుంది, కానీ ఆడేసుకుంది దాని అందరూ అది. ఆ తర్వాత ఇంకా మళ్ళీ మామూలు వచ్చేటప్పుడు యాక్టివ్ అయిపోయింది. కారులో పెళ్ళి మనం కొట్టింది కారులో. మరి డాడీని మమ్మల్ని అందరినీ చేతులు ఎట్టేలా కొట్టేసి ఆడేసింది ఫుల్గా. సో కానీ కొంచెం భయం వేసింది. అంతేనా, అమ్మవారు పవర్ఫుల్ గాడ్ కదా, కొంచెం భయం వేసింది. ఏంటి ఏం జరిగింది, ఇలా అయిపోతుంది, ఇలా అవుతుంది ఏంటి అని చెప్పేసి. అది ఎప్పుడు పడలేదు అంతలా. కాన్వి పుట్టినప్పుడు ఫస్ట్ టైం ఇది. మేము ఈ రోజు పడినంత టెన్షన్ ఎప్పుడు వాళ్ళ 1.5 కాదులే, నైట్ ఒక పూట, మార్నింగ్ ఒక పూట, వన్ డే. ఇంకా నేను నైట్ కొంచెం ఇబ్బంది పడింది, ఐస్ ప్యాక్ పెట్టాము. పొద్దున్న కొంచెం ఇబ్బంది పడింది, కానీ మధ్యాహ్నం సెట్ అయిపోయింది. ఆటోమేటిక్ కొంచెం ఇబ్బంది పడింది, ఎప్పుడు అంత ఇబ్బంది లేదు. ఒక్క మెడిసిన్ కూడా వేయలేదు, ఆటోమేటిక్ సెట్. కాకపోతే కొంచెం నొప్పి చేసి ఉంటుంది, చిన్నపిల్ల కదా, లాచ్ చేయదు కదా, నొప్పి చేసి ఉంటుంది. ఐరన్ కదా, స్టెప్స్ నొక్కుని ఉంటది అంతే. సో ఈ రోజు ఏదేదో అనుకున్నాం, ఆ అమ్మవారిని అలా చూపిద్దాం, ఇలా చూపిద్దాం, వీడియోలు తీద్దాం, పూజ జరుగుతుంది తీద్దాం అనుకున్నాం, కానీ అసలు తీయాలనిపించలేదు అసలు వీడియోస్. అసలు నేనైతే మొత్తం వీడియో పెట్టకి ఈ రోజు అన్నాను, కానీ డైలీ వ్లాగ్ స్టార్ట్ చేసాము, పెట్టాలి అని చెప్పి మళ్ళీ అనిపించి చేస్తున్నాం. ఏం జరిగింది, వాట్ ఈజ్ వాట్ అని. నిన్న వీడియో కూడా సగమే ఉంటది, ఆ సగంలో ఆపేసాను. నేను పడిపోయాక ఇంకా ఆపేసింది అనేసి రికార్డ్ చేయలేదు. నేను ఇంటికి వచ్చి చూసేసరికి అలా పడుకుని ఉంది. కానీ నైట్ చాలాసేపు పడుకోలేదు, కానీ అలా కూర్చొని అప్పుడప్పుడు ఏడుస్తా అలా ఉంది. ఇంకా అసలు ఇలా పట్టుకొని ఇచ్చేది కాదు, హ్యాండ్ గోల గోల. ఎటువంటి ఇబ్బంది లేదు, బాగానే ఉంది. కానీ ఫ్యాన్స్ అందరికి చెప్తాను, కానీ సేఫ్, నా ఫ్యామిలీ సేఫ్ రా. సో అది మరి ఈ రోజు వ్లాగ్ కన్నా ఈ మాటలు ఎక్కువ ఉంటాయి. సో మరి నెక్స్ట్ రేపొద్దున ఇంకో పూజ. రేపేంటి అమ్మవారు అవుతారు, గాయత్రీదేవి అవుతారు. ఆ 5 heads తెప్పించావు దానికైనా, రేపటికైనా? ఓకే, అమ్మవారిని అందంగా అలంకరించి, మా అమ్మవారిని చూసారు ఇందాక వీడియోలో పెట్టాను కదా నేను. సో మా ఇంట్లో మా అనుష రెడీ చేసిన అమ్మవారు అనమాట, నీట్ గా అందంగా అలంకరించుకుంది. సరే ఫస్ట్ డే ఇలా కలిసింది ఏదో, కానీ సెకండ్ డే అమ్మవారి ఫేస్ కూడా ఇలా పక్కకి చేయలేదు. పొద్దున్న ఇంట్రెస్ట్ రాలేదు దాన్ని కాన్విన్ చూసి. రేపు పొద్దున నుంచి మనస్ఫూర్తిగా చేసుకో, పొద్దున్న లేచి చేసుకో హ్యాపీగా. ఓకేనా? ఓకే మరి బాయ్. ఇంకా నెక్స్ట్ వీడియోస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటే దానికి కీప్ స్మైలింగ్, బాయ్. కాన్వి తల్లి, చూస్తున్నావు ఈ వీడియో, పెద్దయ్యకి చూసుకుంటాం, నీకోసం తయారు చేస్తున్నాము. ఈ రోజు ఇలా జరిగింది. October 22nd 2025 నీకు దెబ్బ తగిలింది చెయ్య. దానికోసం టెన్షన్ పడు. మీ అమ్మ ఏడుపు, నేను ఏడుపు, రాత్రి బోరమని ఏడుపు. అది ఏడుస్తుంది, పెయిన్ వస్తుంది. నేను రాత్రి ధైర్యంగా ఏడుపు వచ్చింది. సో ఈ రోజు అలా జరిగింది నాన్న కాన్వి. దిస్ ఛానల్ దిస్ టోటలీ డెడికేటెడ్ టు యూ. నీకోసం మంచిగా రికార్డ్ చేసి పెడతాం మేము, అన్ని మంచి కాంటెంట్ అంతా నీకోసం. నీకు జరిగినవి కూడా పెద్దగా చూసుకుంటాం అని చెప్పేసి, మేమున్నా లేకపోయినా నీకు ఈ వీడియోస్ మెమరీస్ ఉంటాయి ఇప్పటికి. ఓకే, డన్. థ్యాంక్ యూ. Bye Kanvi and bye my dear subscribers. Bye bye.